శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ 9764639967. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆలస్యం చేయకుండా ఈ గోపురాన్ని తాకుబిడ్డ, ఊహించిన శుభవార్త వింటావని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ ప్రపంచమంతా కూడా నేనే వ్యాపించి ఉన్నానమ్మా. ఇప్పుడు నీకు కష్టాలు, కన్నీళ్లు మాత్రమే వస్తున్నాయి. వీటిని నువ్వు కాస్త అనుభవించవలసి వస్తుంది తల్లి. అలా కాకుండా నా వల్ల కావడం లేదే, చిన్న చిన్న విషయాలను కూడా నేను తట్టుకోలేకపోతున్నంటే ఎలా తల్లి? జీవితం అంటే అంత సులువుగా ఉండదమ్మా. కొన్ని కష్టాలను, సమస్యలను తట్టుకోవాల్సింది. అవన్నీ కూడా తట్టుకుంటేనే కదా అసలు జీవితం అంటే ఏంటో, జీవితం ఎలా ఉంటుందో అని తెలిసేది. కాబట్టి తట్టుకోలేనని బాధపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు. మిగతావన్నీ కూడా నీ బాబాని నేను చూసుకుంటాను కదా. ధైర్యంగా ఉండు బిడ్డ. నీ జీవితం అనేది ఇక ఆనందంగా మారిపోబోతుంది. నీ భారాన్ని మొత్తం కూడా నేను మోయబోతున్నానమ్మా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలనేది కూడా నేను చెప్తూ ఉన్నాను కదా. నేను నువ్వు ఇష్టపడ్డ జీవితానికి నువ్వు ఇవ్వాలని ఆశపడుతున్నాను తల్లి. నీకు సంతోషమేగా. ఇప్పుడైనా సరే కాస్త నవ్వు బిడ్డ. నీ భారాన్ని మొత్తం కూడా నేను మోస్తాను. సంతోషంగా ఉండు. నువ్వు కోరుకున్న జీవితాన్ని, ఇష్టపడ్డ జీవితాన్ని నీకు అందుబాటులో ఉన్నదని అనుకుంటున్నా కదా. ఇక్కడ నీకు సంతోషమే కదా బిడ్డ. ఎప్పుడైనా సరే కాస్త సంతోషంగా నువ్వు ప్రతి నిత్యం కూడా నా నామస్మరణ చేయవు. ఇలా చేయడం వల్ల నీకు మనశ్శాంతితో పాటు తీరని సమస్యలు కూడా పరిష్కారం ఇస్తానని మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకోమ్మా. ప్రతిరోజు కూడా నా నామస్మరణ చేయు. ఇలా చేయడం వల్ల నీ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. నీ సాయి మాట ఏ ఒక్కటి కూడా పొల్లిపోదు కదా. నువ్వు ఎవరితో కూడా అస్సలు గొడవ పెట్టుకోకు. ఎవరు నిన్ను ఏమన్నా సరే పట్టించుకోవద్దు. నా సాయి నాకు తోడుగా ఉన్నారని నమ్మకంతో ఉండు. జీవితం మీద విరక్తి చెంది ఎంతోమంది నా బిడ్డలు నా దగ్గరికి వచ్చి కన్నీరు పెట్టుకుంటున్నారు. కానీ నా బిడ్డ, నేను మీ అందరూ కూడా చెప్పేది ఒకటే. జీవితం అనేది చాలా అద్భుతమైనది. ఆ జీవితాన్ని ఆనందంగా గడిపిస్తే అంతకన్నా అదృష్టం ఇంకేమీ ఉండదు కదా. అలా కాకుండా నువ్వు వచ్చిన అవకాశాన్ని, అదృష్టాన్ని కనుక నువ్వు వదులుకున్నావంటే కష్టాలకు భయపడి నీ జీవితాన్ని గందరగోళం చేసుకోకు. ధైర్యంగా పోరాడు. ఇక నువ్వు, నీ కుటుంబం సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటానమ్మా. మిగతా విషయాలన్నీ కూడా నాకు వదిలేసాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళు. నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను తల్లి. నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నావు కదా. ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నావు. నన్ను తలుచుకుని బాధపడుతున్నావు. ఎప్పుడు కూడా నీతోనే ఉన్నాను తల్లి. ఈ విషయం నీకు ఎందుకు తెలియడం లేదు? ఎందుకు ఇంకా దిగులుగా ఉన్నావు చెప్పు? నీ జీవితాన్ని, అందమైన జీవితాన్ని పోగొట్టుకోవమ్మా. నువ్వు మాత్రమే నీ జీవితాన్ని పట్టుకోలేదు. నీతో పాటుగా నీ బాబా కూడా గట్టిగా పట్టుకొని ఉన్నాడు తల్లి. ఇక నుంచైనా సరే ధైర్యంగా ఉండు. నీ చేయి ఎప్పుడు కూడా వదలను. నా చేతిలో ఉన్న నీ జీవితాన్ని నేను సవ్యంగా తీర్చిదిద్దుతానమ్మా. ఇక నీ జీవితంలో ఏది కూడా తప్పు జరగదు తల్లి. ఇక ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగదు. అన్నీ మారుతాయి. అంతా సవ్యంగా జరుగుతుంది. నువ్వు అనుకున్నలాగానే జరుగుతాయి. నమ్మకంతో ఉండు బిడ్డ. నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ నమ్మకమే నీ కోరికలన్నీ కూడా తీరుస్తుంది. నువ్వు జీవితంలో మళ్ళీ మంచిగా జీవించాలనుకున్న జీవితాన్ని బంగారమయం చేస్తాను తల్లి. నువ్వు అనుకున్న జీవితాన్ని నీ చేతులు పెడతాను. అప్పుడే నేను సంతోషంగా, తృప్తిగా ఉంటాను. ఇకపై నీ జీవితంలో ఏది కూడా తప్పుగా జరగదు. అసలు నేను జరగనివ్వను. అన్నీ కూడా సరైన దారిలో నడుస్తాయి. కాబట్టి ఇప్పుడున్న సందర్భాన్ని చూసి భయపడద్దమ్మా, బాధపడద్దు. ఎందుకో తెలుసా బిడ్డ, ఈ సందర్భం ఇప్పుడుంటుంది కానీ ఆ తర్వాత అది మాయమైపోతుంది కదా. కాబట్టి ప్రశాంతంగా ఉండు. అసలు కొన్ని విషయాలు జరిగేటప్పుడు ఇసుమంతా కూడా అర్థం కాదమ్మా.
అలానే కొన్ని విషయాలు మాత్రం జరిగేటప్పుడు అర్థమవుతాయి కాబట్టి ఏం జరిగినా సరే మౌనంగా ఉండు. నీ తండ్రి ఎప్పుడు ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగనివ్వడు. ఈరోజు నమ్మి నన్ను నా గోపురాన్ని తాకిన నీకు నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంచబోతున్నాను. నమ్మకంతో ఉండు బిడ్డ. నీకైనది నీ దగ్గరకు అతి త్వరలోనే చేరుస్తాను. నీ తండ్రిగా నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను. నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నీకెందుకు భయం తల్లి? అంతా నేను చూసుకుంటాను. అంతా సవ్యంగా మారేలా నిన్ను చేస్తాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండమ్మా. నీ బాబా నీకు తోడున్నంత వరకు ఎలాంటి దిగులు, బాధ, భయం అస్సలు నీకు అవసరమే లేదు. నీ తండ్రి ఎల్లవేళ కూడా నీకు తోడుగా ఉండగా నువ్వు అస్సలు భయపడవచ్చా చెప్పు? అంటే నీ జీవితాన్ని బంగారమయంలా తీర్చిదిద్దే పూర్తి బాధ్యత నాదే బిడ్డ. నీ జీవితాన్ని ఎప్పటిలా కాకుండా మునిపటిలా కాకుండా కాస్త కొద్దిగా మార్చి చూపించు. నీ జీవితం ఎంత అద్భుతంగా ఆనందంగా ఉంటుందో నీకే అర్థమవుతుంది. నీ సాయి చెప్పేది అంటే నీకేం అర్థమవుతుందో అర్థమైంది కదా తల్లి. నీ బాబా ఏం చెప్పినా సరే నీకోసమే కదా. నువ్వు సంతోషంగా ఉండడం మీకోసమే కదమ్మా. కాబట్టి నీ బాబాగారు ఏం చెప్పినా సరే సాయి నాకు తోడుగా ఉన్నారని నమ్మకంతో ఉండు. మిగతావన్నీ కూడా నేను మారుస్తాను. అన్నిటిని కూడా నేను చెక్క పెడతాను. సంతోషంగా ఉండు. నీ సాయి తండ్రి చెప్తున్నారు కదా, ఇక దిగులు, భయం అన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు నీకు కొన్ని వ్యతిరేకంగా అనిపించవచ్చు, కానీ కొన్ని రోజుల తర్వాత నీ జీవితం అనేది మారుతుంది. నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా నమ్ముతావో ఆ క్షణం నుంచి నీ జీవితం నువ్వు ఎప్పుడైతే అంటే ఇంకా అద్భుతంగా సంతోషంగా ఉంటుంది. సరేనా తల్లి? గుర్తుపెట్టుకో, కేవలం ఒక్కదాన్నే నువ్వు నీలో నింపుకున్నావంటే మిగతావన్నీ కూడా సవ్యంగా సాఫీగా అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి పొరపాటును కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దమ్మా. పూర్తి నమ్మకాన్ని నీపైన ఇంకా నీ తండ్రిపైన ఉంచుకుంటే జీవితం ఇంకా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.